సో ఇప్పుడు సరే ఇక్కడ ప్రభుత్వాలు పార్టీలు పక్కన పెడదాం కాసేపు. సో మీరు ఆ రోజు అమరావతి కోసం మీరు పెద్ద స్థాయిలో ఉద్యమం చేశారు. సో మళ్ళీ ఏమన్నా ఆ ధైర్యం కనిపిస్తుందా సార్, మళ్ళీ అమరావతి నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని? సరే 100% అవుతుంది బ్రదర్. ఎందుకంటే ఈ అమరావతి అనే దానికోసం ల్యాండ్ పూలింగ్ చేయడంలో వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దానికి పూర్తిగా బాధ్యత తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు సాగాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా వెనక్కు తీసుకొని ఆయన ప్రజల్ని మోసం చేసి 3 రాజధానుల పేరుతో పక్కా డ్రామా ఆడాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా ప్రజలకి దగా చేయడం అనేది మనం చూడలే. అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇంటికి సాగనంటారు. కాబట్టి మళ్ళీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంకి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అది జరుగుతుంది, నిర్మాణం పూర్తవుతుంది. కానీ నేను ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆయనకి మేము ఫస్ట్ కలిసి చూడదలుచుకున్నాను. ఎందుకంటే ఒక టైం బౌండ్ పెట్టుకొని చేయాలి. ఏది సాక్షివేత వైఖరి అవన్నీ ఉండకూడదు. తర్వాత ఏదైతే నిర్మాణాలు లేదంటే ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చేయాలి. అదేవిధంగా ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. వారికి న్యాయం జరగాలంటే వాళ్ళకి ఏ పద్ధతులు అంటే మీరు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తామన్నారో ఆ ఫ్లాట్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలుగా నానా ఇబ్బందులు పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని విధ్వంసం చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మరి ప్రజలందరూ రాష్ట్రమంతా కూడా మేల్కొని అమరావతికి అండగా నిలబడ్డారు, పోరాటంలో కలిసి వచ్చారు. అంతేకాకుండా ఇవాళ గవర్నమెంట్ మార్పు చేయడంలో కూడా ప్రజలు ఈ రోజు ముందుకు వచ్చారు. కాబట్టి నేనైతే పూర్తి స్థాయిలో నమ్ముతా ఉన్నాను, అమరావతి రాజధాని అభివృద్ధి అవుతుంది, నిర్మాణాలు పూర్తవుతాయి. అదేవిధంగా ఇతరులు ఎవరైతే ల్యాండ్స్ కావాలన్నారో అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ లేదా ఇతరత్ర కంపెనీలు ఏర్పాటు చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా వస్తారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా మార్పు ఉంటుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. యా, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ శిరీష్ గారు. మీరు కోరుకున్నట్టే రాజధాని నిర్మాణం పూర్తవ్వాలి, మళ్ళీ అమరావతిలో ఆ కళ కనిపించాలి. సో 2014-19 మధ్య అమరావతి ఇప్పుడు ఎక్కడైతే శంకుస్థాపన చేసి ఆ భవనాల నిర్మాణాలు 75%కు పైగా, కొన్ని భవనాలు అయితే 95%కు పైగా పూర్తయిపోయి సీడ్ యాక్సెస్ రోడ్లు లాంటి నిర్మాణాలు జరిగాయో అక్కడ జనాలందరితో చాలా కళ కనపడేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనాలు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి వచ్చిన జనాలు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన జనాలతో అమరావతి ప్రాంతం